హలో అందరికీ ఎలా ఉన్నారు? మళ్ళీ ఒక చిన్న షార్ట్ వీడియో. అండ్ ఈరోజు వచ్చేసి మా తాతయ్య చనిపోయిన డే అనమాట. బట్టలు పెడుతున్నాం. సరే ఇదొక చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం. అండ్ ఈరోజు కొంచెం క్లిప్స్ మెమరీగా నాకు కూడా ఉంటుంది అని చెప్పి రికార్డ్ చేశాను. ఫస్ట్ అయితే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఫ్రెష్ మార్ట్కి వచ్చేసి అయితే నేను డాడీ పర్చేస్ చేసుకొని వచ్చేసాం. ఏదేమైనా మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళి కొనడం వేరు, ఇలా సూపర్ మార్కెట్స్కి వచ్చి కొనడం వేరు కదా. అంటే మీ ఒపీనియన్ నాకు కమెంట్ చేయండి. మార్కెట్లో కొంటే మనకి ఫ్రెష్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తుందా, లేదు అనుకుంటే ఇలా సూపర్ మార్కెట్స్లో తీసుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఫ్రెష్గా దొరుకుతాయి అనేది కమెంట్ చేయండి మీ ఒపీనియన్. మా తాతయ్య మాతో ఎప్పుడు ఒక మాట అంటుండేవారు, ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళకి కానీ దేవుళ్ళకి కానీ ఇంట్లో నట్టింట్లో వండి వేసి దీపం పెడతారు కదా, అలా చేసేటప్పుడు మధ్యాహ్నం 12 లోపలే మనము హారతి ఇవ్వాలన్నమాట. లేదు అంటే వాళ్ళకి ఎక్కదు సంథింగ్ చెప్తారు. సరే ఇంక మా తాతయ్యకి అలాగే ఇష్టం కాబట్టి 12 లోపలే చక్కగా అన్నీ చేసేసుకొని ఫాస్టింగ్ ఉండేసి పూజ అయితే చేశాము. మేము మా తాతయ్యకి 5 మంది మనవరాళ్ళు, ఒకే ఒక మనవడు అనమాట. మా 5 మందిని ఈ మాత్రం కొంచెం కూడా డిఫరెన్స్ లేకుండా 5 మందిని ఒకేలాగా ప్రేమ అభిమానాలతో చూసుకునేవాళ్ళు మా తాతయ్య. ఈరోజు మేము ఎంత మిస్ అవుతున్నాం మాకే తెలుసు. బట్ ఈ జనరేషన్ వాళ్ళు ఎలా అంటే గ్రాండ్ పేరెంట్స్ని అసలు మతిచ్చట్లేదు కదా. కొంతమంది బాగానే ఉంటున్నారు కానీ కొంతమంది అసలు పట్టించుకోరు గ్రాండ్ పేరెంట్స్ని. బట్ వన్ డే మిస్ అవుతారు. సో వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళది చాలా లైఫ్ స్పాన్ తక్కువ ఏజ్డ్ వాళ్ళు కదా. సో ఉన్నంతకాలం వాళ్ళతో బాగుండండి, లేదంటే కన్ఫర్మ్గా వాళ్ళ లవ్ మిస్ అవుతారు. అప్పుడు మీరు ఎంత ఫీల్ అయినా మీ గ్రాండ్ పేరెంట్స్ అని వాళ్ళు రారు. ఓకేనా, అది గుర్తుపెట్టుకొని వాళ్ళతో లవ్ అండ్ ఎఫెక్షన్తో బాగుండండి. పూజ అయితే ఏ అడ్డంకి లేకుండా చాలా చక్కగా జరిగింది. అండ్ వచ్చిన అతిథులకు కూడా ఏ మాత్రం లోటు లేకుండా అంత మంచిగా వండి పెట్టాం. వాళ్ళు కడుపు నిండుగా తిని అయితే బయలుదేరారనమాట. ఇలా ఈ డే అయితే నాది కంప్లీట్ అయ్యింది. అండ్ ఇప్పుడు నేను కూడా స్పీడ్గా తినేసేసి వెళ్ళి పడుకోవాలి. ఎందుకంటే టైం ఆల్రెడీ 4 అయిపోయింది. ఇంకా 6:30కి అంతా నా ఆఫీస్ లాగిన్ టైం అయిపోతుంది. సరే మరి ఇంకొక షార్ట్ వీడియోతో రేపు కలుస్తా. బాయ్.